హలో ఫుడీస్, వెల్కమ్ టు ఫుడ్ కల్చర్. ఈరోజు మార్నింగ్ బయలుదేరాం నెక్స్ట్ వీడియో కోసం. దారి మధ్యలో ఒక మంచి ప్లేస్ అవపడితే ఇక్కడ ఆగినాం, ఇంట్రో చెప్దాం అన్నట్టు. నెక్స్ట్ మేము వెళ్ళబోయే ప్లేస్ ఏదైతే ఉందో దానికి ఒక హిస్టరీ ఉంది, దానికి ఒక చరిత్ర ఉంది. మేము ప్రీవియస్ వీడియో మిలెట్ చేసినాం కదా, దానికి ఎలా అయితే ఉమెన్ ఎంపవర్మెంట్ అని దానికి ఒక హిస్టరీ ఉందో, సేమ్ అదే స్టైల్లో కర్నూలులో ఒక విలేజ్ ఉంది, దానికి కూడా ఒక హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ ఏంది, అసలు ఆ విలేజ్ ఇన్స్పిరేషన్గా ఎందుకు మారింది, అసలు దాని డీటెయిల్స్ ఏంది అని ఆ విలేజ్కి వెళ్ళి చూద్దాం, ఆ వీడియో గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే సార్. అయితే దీని గురించి తెలుసుకున్నాం మేము. తడకనపల్లిలో జుబేదా పాలకోవా చాలా ఫేమస్ అని. అసలు ఇది ఎట్లా స్టార్ట్ చేశారు, దీని గురించి మీ మాటలో చెప్పండి అమ్మ. నా పేరు జుబేదాబి, తడకనపల్లి గ్రామం, కల్లూరు మండలం, కర్నూలు జిల్లా. అంటే మా నాన్నగారు మా నాయన ఎప్పుడో ఆయన స్టార్ట్ చేసినాడు, ఒక 5-10 లీటర్లతో స్టార్ట్ చేసి మా అన్న వాళ్ళంతా చేసేవాళ్ళు. అంటే మా కుటుంబం ఒకటే చేసేది ఫస్ట్. తర్వాత మేము గ్రూప్లు ఎస్హెచ్జి గ్రూప్లు అయిన తర్వాత దాంట్లో ఎక్కువ శాతం డిఆర్డిఏ తరఫున డ్వాక్రా స్టాల్స్ ఇవన్నీ పెట్టడం వల్ల ఎక్కడైనా తీసుకొని ఆ స్టాల్స్లో ఎగ్జిబిషన్స్లో ఇక్కడ పెట్టేవాళ్ళం. ఎక్కడ మీటింగ్ జరిగిన, సీఎంలు వచ్చిన వీళ్ళందరూ అంటే ప్రతి వాళ్ళు మాకు రుచి చూడాల్సిందే. అట్లా ఫేమస్ అయిపోయింది సార్ అది. మా కుటుంబమే కాకుండా మాతో పాటు ఒక 20 కుటుంబాలు ఈ గ్రామంలో కోవ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఆ రోజు 10-20 లీటర్లతో స్టార్ట్ చేసినది ఈ రోజు 3000-4000 లీటర్లు పాలకోవ ఒక రోజుకి తయారు చేయడం జరుగుతుంది. ఒక 20 కుటుంబాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. దాదాపుగా ఒక 60-70 మంది 100 మంది దాకా దీని మీద ఆధారపడి వ్యాపారం చేసుకోవడానికి బయట తీసుకుపోయి సేల్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మా ఊరికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ తడకనపల్లి పాలకోవ తీసుకోవాల్సిందే. ఇంతకుముందు మనకు పాలకోవ తయారు విధానం చూపించారు కదా, దాని గురించి ఒకసారి చెప్పండి. అంటే మేము పాలకోవ తయారు ఎట్లా అంటే సార్, ఒక 25 లీటర్లు ఒకసారి వేస్తాం సార్ మిషన్లో. 5 కేజీల చక్కెర వేస్తాం, దానికి ఒక 10 కేజీల కోవ వస్తుంది. అది మంచి పాలు అయితే, ఇంకా ఫ్యాట్ అట్లా బాగుండేదైతే 10-11 కేజీలు అట్లా వస్తుంది సార్. ఇది మాకు 1 లీటర్కి ఒక 10 రూపాయలు ఆదాయం వస్తుంటుంది సార్, 10-15 రూపాయలు. అట్లా రోజుకు ఒక్కొక్క కుటుంబంలో ఒక 50 లీటర్ల నుండి 300 లీటర్లు 400 లీటర్లు చేసే కుటుంబాలు కూడా ఉన్నాయి సార్. ఓకే, వాళ్ళకు రోజుకు ఒక 1000-2000-3000 దాదాపు ఆదాయం వస్తుంది ఎక్కువ కవర్ చేసుకునే వాళ్ళకు. ఎంత టైం పడుతుంది మన ఈ కోవా రెడీ అవ్వడానికి? అంటే ఒక 25 లీటర్లు కోవ చేయడానికి 1 గంట పడుతుంది సార్. అదే పొయ్యిల మీద అయితే ఒక 5 లీటర్లు కోవ చేయడానికి 1 గంట పట్టేది. మాకు బాగా ఇబ్బంది అయ్యేది సార్ అప్పుడు, ఎక్కువ కోవ చేసుకోవాలంటే కష్టం సార్ ఎండాకాలం వస్తే. ఇప్పుడు ఈజీ సార్, అక్కడ పాలు వేసేసి ఉంటాం, కట్టెలు పెట్టుకొని వేరే పని కూడా చేసుకోవచ్చు సార్ ఆ మిషన్లో. అంటే మిషన్ కోవకి పొయ్యి మీద కోవకి తేడా కూడా లేదు సార్. అది కట్టెలతో చేస్తాం, ఇది కూడా కట్టెలతో చేస్తాం సార్. అది ఇంకా మాడగలుగుతుంది, ఎక్కువ మనం కలపడం అట్లా మిస్ అయితే. ఇది అక్కడ అట్లా కూడా ఉండదు సార్. ఇప్పుడు మిషన్ వచ్చినప్పటి నుండి మీకు కొంచెం ఈజీ అయింది? ఈజీ సార్. దీనికి మీకు కావాల్సిన అన్ని మీరే తెచ్చుకుంటారు? మాకు ఎనిమల్ హాస్టల్ కూడా ఉంది సార్. మాకు రాష్ట్రంలో ఎక్కడ లేదు, మాకు మాత్రమే ఎనిమల్ హాస్టల్ ఉంది. అంటే ఎనిమల్ హాస్టల్ కూడా మాకు పశుసంవర్ధక శాఖ జేడీ సార్ వీళ్ళందరూ అంటే డైరెక్టర్ వాళ్ళు ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ హాస్టల్ పెట్టుకుంటే బాగుంటుందమ్మా మీకు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు 2017లో మేము స్టార్ట్ చేసుకోవడం జరిగింది సార్. 2017 జనవరి 2వ తారీఖు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. 40 బర్రెలతో స్టార్ట్ చేసుకొని 200 బర్రెల దాకా పెంచుకోవడం జరిగింది దాంట్లో. ఇంకా ఇప్పుడు దానికి కొద్దిగా కరెంట్ సమస్య వల్ల కొద్దిగా తగ్గిన బర్రెలు మళ్ళీ ఈ సంవత్సరం అన్ని ఫుల్ చేసుకుంటాం సార్. ఇప్పుడు ల్యాండ్ మీకు అక్కడ ఫ్రీ ఇచ్చారు? 10 ఎకరాలు ల్యాండ్ ఇచ్చినారు, 4 షెడ్లు వేసినారు, ఓడను, రోడ్లు, ప్రించింగ్ ఇవన్నీ దాదాపు 2 కోట్లు ఖర్చు పెట్టి మా కోసం చేసిన సార్ ప్రభుత్వం. ఇప్పుడు బర్రెలు కూడా వాళ్ళే ఇప్పిస్తారా? అంటే బర్రెలు మేము బ్యాంక్ లోన్ తీసుకుంటాం సార్, మాకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, బ్యాంక్ లో లోన్ తీసుకుంటాం. గ్రూప్లకు ఎస్హెచ్ గ్రూప్లకు మాకు ఈరోజు
₹1,00,000 నుండి 15 లక్షలు గ్రూప్ లోన్ తీసుకునే స్థాయికి మా మహిళలు ఎదగడం జరిగింది. అంటే ₹1 పొదుపు చేసుకొని రోజుకు నెలకు ₹30తో స్టార్ట్ చేసి ఈ రోజు 500 వరకు నెలకు పొదుపు చేసుకోవడం జరుగుతుంది. దాదాపు మా గ్రామంలో 63 సంఘాలు ఉన్నాయి సార్. 630 మంది మహిళలు గ్రూపులో ఉన్నారు. 95% గ్రూపులో ఉన్నారు. అందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ అప్పులు తీసుకొని ఒక్కొక్క మహిళ 1,00,000-2 లక్షలు అప్పు తీసుకొని కట్టుకునే స్థాయికి వీళ్ళంతా ఎదగడం జరిగింది సార్. మాకు ఇప్పుడు PMFME అని ప్రధానమంత్రి స్కీమ్ కింద కూడా సబ్సిడీ కింద లోన్లు ఇవ్వడం జరిగింది. ఒక 6 మందికి మిషన్లు ఇప్పించడం జరిగింది. అంటే 1,00,000కు 35,000 సబ్సిడీ పోతుంది. దాంట్లో మరి మేము కట్టుకోవాలి సార్. మిషనరీ 3 లక్షలు దాదాపు పడుతుంది. అది ఒక 6 మంది తీసుకోవడం జరిగింది. కదమల్లో పొయ్యిల మీద అంటే చిన్న పొయ్యిల మీద ఒక 50 లీటర్లు 100 లీటర్లు చేసే కుటుంబాలు కూడా ఉన్నాయి. ఈ మిషన్స్ మీరు ఇక్కడే తయారు చేపిస్తారా లేకపోతే కర్నూలులో తయారు చేయించుకున్నాం సార్. ఈ పాలకోవా చక్కెర దానికి బెల్లం దానికి డిఫరెన్స్ అంటే ఇప్పుడు షుగర్ ఉంటుంది కదా సార్, అలాంటి వాళ్ళ కోసం అని బెల్లం కోవా ఎక్కువ శాతం తీసుకుంటున్నారు ఇప్పుడు. లేకుంటే ఉత్త షుగర్తోనే చేసేవాళ్ళం. ఎప్పుడన్నా పచ్చి కోవా కావాలంటే పిక్క కోవా చేసి ఇస్తాం సార్ ఆర్డర్ ఇస్తే. ఇది నార్మల్గా మీరు పాలకోవా చేస్తున్నారు కదా, దాని కాస్ట్ వచ్చేసి 200 సార్. చక్కెరది అయితే 200, బెల్లంది అయితే 300 అమ్ముతాం సార్. ఓకే. ఇప్పుడు ఇది ఓన్లీ మీ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఇక్కడైనా తెలంగాణకు కూడా పంపిస్తారు? రాయలసీమ ఒకటే కాదు సార్, తెలంగాణ అన్ని జిల్లాలకు పోతుంది సార్. అన్ని రాష్ట్రాలకు కూడా ఎక్కువ శాతం ఆఫీసర్లు అందరూ మన దగ్గరకు వస్తారు. ఎక్కువ కొత్త వాళ్ళు వచ్చేటోళ్ళంతా రోడ్డు మీద తీసుకుపోతుంటారు సార్. వాళ్ళు పాతలు ఎక్కడ ఇంటికైనా వస్తుంటారు సార్. మళ్ళీ లోపలికి ఉందని షాప్ రోడ్డు మీద పెట్టినాం సార్. తెలంగాణలో సేల్ అవుతుంది? తెలంగాణలో ఇక్కడ నుండి పంపిస్తాం సార్. ఇప్పుడు బెంగళూరు నుండి వాళ్ళు కావాలంటే ఇట్లా పోయేటప్పుడు హైవే మీద ఉంటే ఇక్కడ దగ్గర కదా సార్ మా ఊరు, ఇక్కడ వచ్చి తీసుకొని పోతారు సార్. మీరు ఇంతకుముందు చెప్పినట్టు హైదరాబాద్కి ఇట్లా తెలంగాణకి ఇట్లా పంపిస్తా అంటున్నారు కదా, అంటే మీరు పంపించినప్పుడు అది మీదే అని తడకనపల్లి జుబేదా పాలకోవా అని తెలియడానికి మీరు ఏమైనా లేబులింగ్ ఇట్లా వేస్తున్నారా? ఏం పంపించట్లేదు సార్. ఇప్పుడు అది ఆలోచన చేస్తున్నాం. ఫుడ్ లైసెన్స్ అవి తీసుకున్నాం, స్టిక్కర్లు పెట్టాలనుకుంటున్నాం. పెట్టడం లేదు సార్. అది మా ఊరి పేరుతో చాలా మంది అమ్ముకుంటున్నారు సార్. తడకనపల్లి పాలకోవా వేరే వేరే వాళ్ళు కూడా అమ్ముతూ ఉంటారు. ఎక్కువ శాతం అనంద్యాలలో ఇదంతా మా దగ్గర ఒక 2-3 నెలలు తీసుకుపోయినారు. తర్వాత రావట్లే వాళ్ళంతా తడకనపల్లి పాలకోవా అని బోర్డు పెట్టుకున్నారంట సార్. అట్లా పెట్టుకొని అమ్ముకుంటున్నారు. దానికోసమని మొన్న మేము మా సార్ వాళ్ళు కూడా అదే ఒక నంబర్ ఏదో వస్తుందంట, అదంతా చేయడం మొదలు పెడతామని చెప్పినారు సార్. అయితే ఇప్పుడు మీ ఊర్లోనే షాపులు ఉన్నాయి కదా, ఇట్లా మీరు ప్రతి డిస్ట్రిక్ట్ లో పెట్టచ్చు కదా? అదే సార్, అది ఇంకా అదంతా అంత మా దగ్గర లేదు కదా సార్. మా కాడ ఇప్పుడు 4,000 లీటర్లు చేసినా ఈ ఊరు వరకు అయిపోతుంది సార్. ఇక్కడ వరకు అయిపోతుంది. ఇంకా మేము అప్పుడు చేయాలంటే దాదాపు ఒక 20,000 లీటర్లు పాలకోవా చేసే స్థాయికి మేము ఎదగాలి సార్. ఇప్పుడు జిల్లాలో బ్రాంచ్ పెట్టి అక్కడ చేయొచ్చు సార్. ఇప్పుడు నార్మల్గా మంత్కి ఇన్కమ్ ఎంత వస్తుంది మాకు? దాదాపుగా సార్ వీళ్ళందరిది చేసుకుంటే కానీ మా సార్ వాళ్ళు అంటే మేము కూడా ఏదో అనుకున్నాం. దాదాపు 6-7 కోట్ల బిజినెస్ జరుగుతుంది ఒక సంవత్సరానికి. అంటే ఒక్కొక్క రోజుకో 1,500 కేజీలు ఆ మధ్యన లెక్క వేసుకున్నా. మొన్న మా సార్ వాళ్ళు లెక్క చేసి అది చెప్తా. అంటే అందరి మీద సార్, మొత్తం మా గ్రామం అంతా ఓన్లీ మహిళలు, వాళ్ళ భర్తలు, వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు. ఫ్యామిలీ హెల్ప్ చేస్తారు. వాళ్ళు మాత్రం అన్ని షాపులు అంతా చూసినారు కదా, అందరు మహిళలు ఎక్కడ చూసినా మీ ఊర్లో మొత్తం మహిళలే కూర్చున్నారు. మళ్ళీ అన్ని పాలకోవా ఉపాధి మాత్రం పాలకోవా మీద మీకు ఎక్కువ శాతం రాళ్ళు కొట్టి ఇదంతా కంకర ఇది కొట్టేవాళ్ళు సార్. కొంతమంది వ్యాపారం దిశగా వస్తున్నారు సార్. ఇప్పుడు మీ నుండే ఇదంతా అయిందంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్కువతో అయితేనేమి, మా గ్రూప్లతో అయితేనేమి, ఏదో రకంగా తడకనపల్లి అంటే ఒక పేరు పెట్టుకున్నాం సార్. ఎక్కడ యూట్యూబ్ వచ్చినా తడకనపల్లి అని కొడితే మాకు అంత వస్తుంది సార్. పాలకోవా వస్తుంది, అన్ని ఎనిమల్ హాస్టల్ వస్తుంది, అన్నీ వస్తుంటాయి సార్. ఓకే, థ్యాంక్స్ అమ్మా. మీకు హెల్త్ బాగాలేనా లేకున్నా కానీ మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు. చూసారు కదా ఫుడీస్, ఇది తడకపల్లి విలేజ్లో జుబేదా పాలకోవా స్టోరీ. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పినా కదా ఒక చరిత్ర అని. వీళ్ళు అక్కడ సేమ్ మిల్లెట్ దగ్గర ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా 20 మంది మహిళలు కలిసి ఈ పాలకోవా చేయడం, ఇంత ఇన్స్పిరేషన్గా ఈ విలేజ్ తీసుకోవడం, మన స్టేట్స్ నుండి వేరే స్టేట్స్ నుండి వేరే కంట్రీస్ నుండి కూడా వచ్చి ఇక్కడ తీసుకుంటున్నారంటే ఇది ఎంత రీచ్ అయిందో మీరే అర్థం చేసుకోండి. ఇది ఇంకా వీళ్ళు ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది నార్మల్గా ఇన్స్పిరేషన్ విలేజ్ అవ్వడానికి గవర్నమెంట్ కూడా చాలా హెల్ప్ చేసింది. ఇది తడకనపల్లి స్టోరీ. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాం. సైనింగ్ అప్.